యూట్యూబ్ వీక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ కార్యకర్తలు, పార్టీలు లేదా కార్యకర్తల పార్టీల. ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, కార్యకర్తల చరిత్ర సమస్తం పాలకుల పరిపాలనలోనేని. ఏ నాయకుడైనా ఏ కార్యం మొదలుపెట్టాలన్నా ఆ కార్యకర్త సహాయం లేకుండా చేయగలరా? ఏ పూజ మొదలుపెట్టినా పసుపు గణపతిని చేసినట్టు ఏ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలన్నా ఈ కర్తలే పసుపు పెట్టాలి, ఆ కార్యక్రమానికి పసుపు పెట్టి ప్రారంభించాలి. ఏ పార్టీ కార్యకర్త అయినా తన పార్టీ జెండాన్ని తన కన్నబిడ్డలాగా తన భుజంపై మోసుకుంటూ, తన పార్టీ నాయకుడిని తన కులదైవంలా భావిస్తూ, తన గుండెల్లో ఆరాధిస్తూ ఉంటాడు. అలాంటి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం దక్కుతోందా? అలాంటి నిజాయితీ ఉన్న కార్యకర్తకు ఆయా పార్టీల్లో దక్కుతున్న స్థానం ఎంత? పార్టీలో వాళ్ళ వైభవం ఎంత? వైభోగం ఎంత? ప్రాభవం ఎంత? ప్రాముఖ్యత ఎంత? వాళ్ళల్లో ప్రాధాన్యత ఎంతమందికి ఇస్తున్నారు? ఇవన్నీ ప్రశ్నలే. ఎంతమంది కార్యకర్తలు తమ పార్టీ గెలిచిందని సంతోషంగా ఉన్నారు? ఎంతమంది కార్యకర్తలు తమ పార్టీ ఓడిందని భయం లేకుండా ఉన్నారు? ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రప్రథమంగా జరిగేవి ప్రతీకార చర్యలే. ఇప్పుడు 5 ఏళ్ళు నీవి అని, వచ్చే 5 ఏళ్ళు నావి అని అనుకుంటూ 100 ఏళ్ల జీవితాన్ని పగతో కాకుండా సామరస్యంతో, సంయమనంతో సంతోషంగా జీవించండి. ఇది నాయకుల వల్ల మాత్రం సాధ్యమవుతుంది. ఇవి ఆపాలంటే గెలిచిన వారు ఓడిన వారిని ఆదరించాలి, ఓడిన వారు గెలిచిన వారిని అభినందించాలి. అలా ఉన్నప్పుడు ఎవరు గెలిచినా విజయం మాత్రం కార్యకర్తలదే. ఎందుకంటే ప్రతి కార్యకర్త మన ఊరి వాడే, మనవాడే. ఏ నిస్వార్థమైన కార్యకర్త లేకుండా ఏ పార్టీకి మనుగడ ఉండదు. వాళ్ళ బలిదానాల మీదే ఆయా పార్టీల మనుగడ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పార్టీలకు నా ముఖ్య విన్నపం, కార్యకర్తలు మీ బిడ్డలు లాంటి వాళ్ళు. మీ బిడ్డలు బలిదానాలు చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారా? మీకు చేతనైన చేయూతనివ్వరా? వారికి మీ అండదండలు, మీ చేయూతనిచ్చి వెన్నంటి నిలుస్తారని, పార్టీకి కీర్తి కిరీటం లాంటి కార్యకర్తని బతికిస్తారని, అందులో మీ పాత్రను సక్రమంగా సమర్థంగా పోషిస్తారని ఆశిస్తూ మీలో ఒకడు, మీ శ్రీనివాస్ పునర్వసు.